దేశ ఆర్థిక ప్రగతికి, సామాజిక ప్రగతికి ఏదైనా ఉపయోగం ఉందా? లేకపోతే కొన్ని ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తూ ఉన్నట్టు ఇది భారతీయ జనతా పార్టీయో లేకపోతే ఎన్డీఏ రాజకీయ ప్రయోజనాల కోసం చేసే ఒక చర్యగానే చూడాలా? ఇప్పుడు మనం అనుకున్నట్టు ఇది 9.4 లక్షల ఎకరాల భూమి. ఇందులో వ్యవసాయానికి ఉపయోగపడేది 15% సచార్ కమిటీ ప్రకారం. ఎన్నో ఆస్తులు నిరుపయోగంగా ఉన్నాయి. ఎలా ఉంటుందంటే, మీరు ఏ సిటీకి వెళ్ళినా, ఏ పల్లెటూరుకి వెళ్ళినా, దేశంలో ఏ మూలకి వెళ్ళినా, ముఖ్యంగా కేరళ, పంజాబ్లో, యూపీ, వెస్ట్ బెంగాల్ లాంటి సారవంతమైన ఒండ్రు మట్టితో కూడిన నేలలో నిరుపయోగంగా గోళ్ళకట్టి ఉంటాయి. ఎందుకంటే వక్ఫ్ బోర్డులు దాన్ని సక్రమంగా వినియోగించవు. అది పేదలకు పంపిణీ ముస్లిం పేదలకు జరగవు. ఈ సచార్ కమిటీ చెప్పింది ఏంటంటే, ముస్లింలో వెనకబాటుతనం ఎక్కువ, నిరక్షరాస్యత తక్కువ, నిరుద్యోగులు ఎక్కువ. ఇప్పుడు ఇన్ని భూములు అంటే ముస్లింకి సంబంధించిన భూములే ముస్లింలో ఉన్న స్త్రీలకి, పేదలకి సక్రమంగా వినియోగించబడితే వాళ్ళ పేదరికం తగ్గించవచ్చు, నిరుద్యోగతను తగ్గించవచ్చు, అక్షరాస్యతను పెంపొందించవచ్చు, వాళ్ళ ఫుడ్ మాల్న్యూట్రిషన్ తగ్గించవచ్చు. ఈ విధంగా ఈ భూములు సక్రమంగా వినియోగించగలిగితే కొంతమంది ధనవంతులైన ముస్లిం కాకుండా ఎంతో ప్రగతికి వెసులుబాటు ఉంటుందండి, ఎంతో ఉంటుంది. భారతదేశ అభివృద్ధికి ఇది ప్రగతికి ఎంతో ఉపయోగం కూడా. అదే ఇప్పుడు నిన్న పార్లమెంట్లో చర్చలో ఈ విషయం మరుగున పడింది. కానీ 9.4 లక్షల ఎకరాల భూమి భారతదేశ ప్రగతికి బయటకు వస్తుందంటే, భారతదేశ వృద్ధికి పదానికి ఇది 0.5% అయినా ఇది కనీసం ఇది కాంట్రిబ్యూట్ చేయొచ్చు. సో ఎంతో ముఖ్యమైనది. ఇది పారదర్శకత ఉండాలి, ఈ హైకోర్టులు ఉండాలి, ముస్లిం భూములే విరాళంగా. ఇప్పుడు చూడండి, తిరుపతిలో మనం వేసే హుండీలో వేసే డబ్బులు ఏమవుతున్నాయి అని మనం ప్రశ్నించుకున్నట్టే, ముస్లిం ఎవరైతే దాతలు ఇస్తున్నారో ఈ భూమి నేను ఏ ఉద్దేశంతో ఇస్తున్నానో, ఈ ముస్లిం మతస్థులకి, పేదలకి ఇవన్నీ ఉపయోగపడాలనే కదా. ఆ ఉద్దేశం వస్తుందా లేదా అని చూడవలసిన బాధ్యత ప్రభుత్వానిది. అది రాజ్యాంగబద్ధంగా ప్రభుత్వానికి, పార్లమెంటుకి సంక్రమించింది కాబట్టి ఇది వెళ్తుంది. కాబట్టి ఈ ముస్లిం విరాళ భూములు భారతదేశ ప్రగతికి పారదర్శకంగా వినియోగించినప్పుడు ఆ విరాళ భూముల్ని, వక్ఫ్ భూముల్ని చక్కగా ప్రగతికి, ముఖ్యంగా ముస్లింల యొక్క స్త్రీలకి, పేదలకి, వాళ్ళ అభివృద్ధికి ఉపయోగపడి దేశ ప్రగతికి కూడా ఇది ఉపయోగపడుతుందని సుస్పష్టంగా చెప్పవచ్చు. ఈ వక్ఫ్ సవరణ చట్టం వల్ల ముస్లింలకు